వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే నేను మీ ముందుకి కొన్ని శారీస్ ఇంకా మగ్గం బ్లౌజెస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. మా అక్క పెళ్ళిలో మాకు బాగా నచ్చింది ఏంటంటే మా అక్క బ్లౌజెస్ అనమాట. పెళ్లి పట్టు చీరలు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా లైక్ 50, 60, 80, 1,00,000 వరకు పెడుతున్నాం కదా. సో అందుకే మగ్గం బ్లౌజెస్ కూడా కొంచెం కేర్ తీసుకుంటే ఆ శారీ తగ్గ లుక్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో మేము ఎక్కువ కేర్ ఆ మగ్గం బ్లౌజెస్ మీద తీసుకున్నాము. సో మా అక్క పెళ్ళిలో మాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ మగ్గం బ్లౌజెసే. సో పెళ్లి శారీస్కి మగ్గం బ్లౌజెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి. ఒకటి 5,000, ఇంకోటి 7,000, ఇంకోటి 9,000. పెళ్లి పట్టు చీరలు అయితే 12,000 అనుకుంటా. స్పెషల్గా మగ్గంవి టాజల్స్ కూడా కుట్టించుకునింది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో ఒక రిఫరెన్స్గా ఉంటుందని చెప్పి ఈరోజు నేను మీ ముందుకి ఈ వీడియోలో తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న కలెక్షన్లో ప్రస్తుతానికి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే. కొన్ని ఉప్పాడ, కొన్ని కంచిపట్టు, కొన్ని ఉప్పాడలో ఇక్కత్ అలా ఉన్నాయన్నమాట. లైట్ వెయిట్ చూసుకున్నాము. అండ్ మేమైతే మాత్రం మొత్తం మగ్గం బ్లౌజెస్ తీసుకుంటున్నాం కాబట్టి శారీ కొంచెం లైట్ వెయిట్ ఇంకా వర్క్ కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకున్నాం అనమాట. మరీ హెవీ వర్క్ అయితే ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది అనుకున్నాము. సింపుల్గా అకేషన్స్ వేసుకునేటట్టుగా కూడా తీసుకున్నాం అనమాట కొన్ని శారీస్. పెళ్లి పట్టు చీరలు కూడా మనకి హెవీ ఎండ్ ఉంటాయి కాబట్టి సో వాటికి వర్క్ డిఫరెంట్ సపరేట్. సో నేను ఒకటి శారీ నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం నా దగ్గర ఉప్పాడలో ఇక్కత్ ఉప్పాడ పట్టు శారీ ఉందన్నమాట. ఇది ఇలాగా 2 కలర్ కాంబినేషన్ శారీ. ఇది ఇలా 2 కలర్ కాంబినేషన్లో వస్తుంది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అనమాట. సో దీనికి మనకి వర్క్ అంతా కూడా ఇలా ఇక్కత్తులోనే ఉంటుంది అనమాట. లైట్ వెయిట్, ఇప్పుడు ఉప్పాడ పట్టు మనకి లైట్ వెయిట్ ఉంటుంది కదా, సేమ్ అలాగా లైట్ వెయిట్. దీనికి మ్యాచింగ్గా వాళ్ళు బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారనమాట. మొత్తం మగ్గం వర్క్ నీట్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా కంచిపట్టులో శారీ. ఇది మొత్తం హ్యాండ్లూము. ఇది మొత్తం పింక్ కలర్ కంచిపట్టు శారీ. ఇది మొత్తం అంతా కూడా పింకే వస్తుంది, ఇంకో కలర్ ఉండదు. పింక్ అండ్ గోల్డ్ కలర్ మీద వర్క్ వస్తుంది అనమాట. సో దీనికి వచ్చి కూడా మేము పట్టు తీసుకున్నాం. సో మొత్తం పట్టు కాబట్టి సో పట్టు వచ్చేటట్టుగా పైన హ్యాండ్స్కి ఇలా మగ్గం వేయించుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా సింపుల్గా అయితే వర్క్ చేయించుకున్నాం అనమాట. ఎందుకంటే శారీ ఈ శారీ ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి ఈ మగ్గం మేము ప్యాటర్న్ వచ్చేసరికి మేము మగ్గం కొంచెం సింపుల్ మగ్గం చేయించుకున్నాం అనమాట. ఈ మగ్గం వర్క్ కూడా అంతా కూడా మీకు ఇలా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చాము. ఇది కూడా ఉప్పాడ పట్టే. ఈ ఉప్పాడలోని ఇది 2 కలర్స్, ఒకటి పింక్, ఇంకొకటి ఆరెంజ్ షేడ్. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఉప్పాడ పట్టు శారీ. ఇది మనకి 2 కలర్ షేడ్ వస్తుంది. ఇది మనకి వర్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి మేము బ్లౌజ్ కొంచెం హెవీగా తీసుకున్నాము. సో మనకి బ్లౌజ్ కొంచెం డామినేట్ చేస్తూ శారీ కొంచెం కామ్గా ఉంటుంది కాబట్టి ఇది వచ్చి ఆరెంజ్ పింక్ 2 కలర్ షేడ్స్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ మేము డిజైన్ చేయించుకున్నది. మనకి ఇలా శారీ మీదకి ఆ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మరీ హెవీగా కాకుండా నీట్గా రిచ్ లుక్ అయితే వస్తుంది. శారీ మీద ఎక్కువ హెవీ వర్క్ లేదు కాబట్టి మగ్గం మీద అయితే మాత్రం మగ్గం వేసుకుంటే మనకి ఇలా శారీ మంచి లుక్ అయితే వస్తుంది.
ఇదైతే మాత్రం ఇది కూడా ఒక షేడ్ ఆఫ్ పింక్ అండ్ పర్పుల్లోని మనకి గ్రీన్ కలర్ వస్తుంది. శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ వచ్చి పైట చెంగు పింక్ కలర్ వస్తుంది అనమాట. సో గ్రీన్ మీద పింక్, మొత్తం శారీ అంతా గ్రీన్, పైటంచు పింక్ వస్తుంది. కాబట్టి మేము ఏం చేసామంటే కాంట్రాస్ట్గా, మనకి శారీ మొత్తం గ్రీన్ కాబట్టి పైటంచు పింక్ కాబట్టి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని దాని మీద కుందన్స్, అవి గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టుకొని అలా కాంట్రాస్ట్గా అయితే చేయించాము. ఇది మొత్తం అంతా ఇలా అయితే వస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తీసుకున్న శారీ ఇది. ఈ శారీకి కూడా సేమ్ ఇది హెవీ వర్క్ వచ్చింది కాబట్టి నెట్తో తీసుకొని పేరప్ చేయించి వర్క్ చేయించాము. సో ఇది దాని బ్లౌజ్. సో అది శారీ హెవీ వర్క్ ఉంది కాబట్టి నెట్ మీద మనకు వర్క్ చేయించేసరికి ఇది లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే తలంబ్రాల శారీ. ఇది నేను వీడియో తీసేటప్పుడు నా దగ్గర లేదనమాట. ఇది కంప్లీట్లీ గోల్డ్లో పట్టు శారీ అనమాట. కంప్లీట్లీ గోల్డే వస్తుంది. నేనైతే రిఫరెన్స్గా సైడ్ పిక్ని అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు చూపించిన అన్ని శారీస్లో మాకైతే స్పెషల్లీ ఈ శారీ అయితే చాలా అంటే చాలా ఇష్టం. దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. మేము శారీ షాపింగ్ చేశాక పెళ్ళికి చాలా తక్కువ టైం ఉంది, నాకు తెలిసి 4 days అనుకుంటా మేము స్టిచ్చింగ్కి ఇచ్చాము. సో అంత హెవీ వర్క్స్ 4 daysలో కాబట్టి మాకు కాస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. అందుకే కాస్ట్ ఏం మెన్షన్ చేయలేదన్నమాట, ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉంది. సో మేము కంగారుగా కుట్టించాము. ఇంకా చాలా బ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Until the next video, stay tuned. Bye bye.